అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచికను ఆస్వాదిస్తున్నాం. మొదటి భాగంలో జరిగిన కథను అతి క్లుప్తంగా తెలుసుకుని రెండో భాగంలోకి ప్రవేశిద్దాం. మరో మాట, ఈ కథ మరియు నా నెరేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. శ్రీమంతులైన తల్లిదండ్రులకు ఏకైక సంతానమైన శబరికి జీవితం పట్ల విసుగు, నిరాసక్తి కలుగుతుంది. ఆమె మనసు మార్పును, వైవిధ్యాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఇక రెండవ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. శబరి క్లాస్లో అశాంతిగా కూర్చునుంది. చెడ్డ చిరగ్గా ఉన్నది. గడియారం ముళ్ళు అంత స్లోగా కదులుతుందని ఆమెకు అంతకుముందెప్పుడు అనిపించలేదు. ముంజేతి వాచి తీసి లెక్చరర్ ముఖం మీదకు విసిరియాలనిపించింది శబరికి. ఆ మధ్య చాలా కాలంగా క్లాసుల్లో కూర్చోవాలంటే విసుగ్గా ఉంటూ ఉన్నది. ముఖ్యంగా రోజు ఒకే సీట్లో ఆడపిల్లల బెంచి మీద కూర్చోవటం, రోజు చూసిన ముఖాలే చూడటం, విన్న పాఠాలే వినడం. లెక్చరర్స్ అయినా మారరు. ఆమె బుర్రలో గానుగ ఎద్దు మెదులుతూ ఉండేది. కానీ ఈరోజు ఆమె బుర్రలో గానుగెద్దు తిరగటం లేదు. క్రితం రోజు చూసిన హిప్పీ బాయ్ మెదులుతున్నాడు. ఆమె చెవులకు ఆ హిప్పీ మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. ఆ రోజు కూడా జ్యోతి కాలేజీకి రాలేదు. ప్రకాశం కూడా రాలేదు. జ్యోతి తనతో నిజం చెప్పటం లేదు. ప్రకాశాన్ని అది తప్పక పెళ్లి చేసుకుంటుంది. తండ్రి అంగీకరించకపోతే పారిపోతుందన్నమాట. పారిపోయి ప్రకాశాన్ని పెళ్లి చేసుకుంటుంది. మరి తనను రమ్మంటుందే. తను ఆ రొటీన్ లైఫ్ లైక్ చేయదని జ్యోతికి తెలియదా? జ్యోతి, ప్రకాశం భార్యాభర్తలు అవుతారు. ఆ తర్వాత అంతా మామూలే. పిల్లల్ని కంటారు. పిల్లలు, సంసార తాపత్రయం. ఏమండి, చంటివాడికి ఇవాళ పొట్ట ఉబ్బుగా ఉందండి అంటుంది భర్తతో జ్యోతి. శబరి తనలో తనే నవ్వుకున్నది. జ్యోతి కూడా అతి మామూలు ఆడదే. తనకు ప్రేమించాలని ఉంది. కానీ రొటీన్ ప్రేమ, ఆ తర్వాత పెళ్ళి కాదు తను కోరుకునేది. అతనెవరు? అతని పేరేమిటి? ఏ పేరుతో పిలిచినా పలుకుతానన్నాడుగా. తను పెట్టిన పేరుతో పిలవాలి. గౌతమ్ అని పిలవాలి. భలే తమాషా వ్యక్తి. గమ్మత్తుగా మాట్లాడతాడు. అతని మాటల్లో అద్భుతమైన థ్రిల్ ఏదో ఉంది. ఆ మందు అదేమిటి చెప్పమా? ఎల్ఎస్డి. అది వేసుకుంటే స్వర్గం కనిపిస్తుందట. రంగులు వినిపిస్తాయట, శబ్దాలు కనిపిస్తాయట. చిత్రంగా ఉంది. చెప్తుంటే వినటానికే అంత థ్రిల్లింగ్గా ఉందే. మరి అనుభవిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఆలోచనల్లో మునిగిపోయి ఉంది శబరి. కాలేజీ వదిలారు. శబరి వచ్చి కారులో కూర్చుంది. క్రితం రోజు హిప్పీ కనిపించిన స్థలం దగ్గరవుతూ ఉంటే శబరి గుండెలు దడదడలాడాయి. డ్రైవర్, కారపు. చెట్టు దగ్గరికి రాగానే అన్నది శబరి. ఎందుకండి అమ్మాయి గారు? డ్రైవర్ కారు ఆపకుండానే అన్నాడు. ముందు కారాపు, గట్టిగా అరిచింది శబరి. కారు ఆగింది. శబరి కారు దిగి డోర్ వేసి, ఇక నువ్వు వెళ్ళు అన్నది డ్రైవర్తో. అమ్మాయి గారు? డ్రైవర్ కంఠంలో భయం నిండి ఉంది. ఏ అయ్యగారు చంపేస్తారా? బొత్తిగా షివల్రీ లేదు. ఒకరోజు చూడరాదు ఎలా చంపేస్తారో? సుబ్బన్న శబరి ముఖంలోకి వెర్రివాళ్లా చూశాడు. ఏంటి అలా చూస్తావు? బొత్తిగా మామూలు మనిషివి. నేను చూస్తుంటే జాలికి బదులు కోపం వస్తుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సుబ్బన్న అయోమయంగా ముఖం పెట్టాడు. వెళ్ళి చెప్పు. నేను జ్యోతి వాళ్ళింటికి వెళ్ళానని చెప్పు. నిన్నేం అనర్లే అలా చెప్తే. కాదండి అమ్మాయి గారు, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. వెళ్ళు, అధిక ప్రసంగం చేయకు, దాదాపు అరిచినట్టే అన్నది శబరి. సుబ్బన్న ఒక క్షణం ఆలోచించి వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. పూర్ ఫెలో. గానుగెద్దుకి ఇతనికి భేదం లేదు. వెళ్తున్న కార్ డ్రైవర్ని చూస్తూ అనుకున్నది. శబరి చెట్టు దగ్గరకు వచ్చింది. అతను కనిపించలేదు. చుట్టూ చూసింది. ఎక్కడా అతని జాడలేదు. ఇంకా రాలేదే. తను మరి త్వరగా వచ్చిందేమో. శబరి టైం చూసుకుంది.
అతను చెప్పిన టైం కూడా అయిపోయింది, మరి ఇంకా రాలేదే? ఒకవేళ రాకపోతే? వస్తాడు, తప్పక వస్తానన్నాడుగా. ఒకవేళ మర్చిపోయాడేమో? ఎల్ఎస్డి తిని ఒంటరిగా స్వర్గంలో రంగులు వింటూ ధ్వనుల్ని చూస్తూ ఉండిపోయాడేమో? ఇప్పుడు తనేం చేయటం? ఆలోచిస్తూ నిల్చున్న శబరికి భుజం మీద వెనక నుంచి చెయ్యి పడింది. శబరి కెవ్వుమన్నది. భయం వేసిందా? ఇంత పిరికిదానివి మాతో స్నేహం ఎలా చేస్తావు? స్వచ్ఛమైన ఇంగ్లీష్లో స్త్రీ కంఠం వినిపించింది. శబరి గిర్రున తిరిగి చూసింది. ఒక అమెరికన్ యువతి నిల్చొని నవ్వుతూ కనిపించింది. శబరి కళ్ళు పెద్దవి చేసుకుని కుతూహలంగా చూడసాగింది. ఆ యువతి టీషర్ట్ వేసుకుని ఉంది. కుడికాలు ప్యాంటు మోకాలు పైగా చిరిగి ఉంది. ఎడంకాలి ప్యాంటు మోకాలు కింద కత్తిరించి మాసికలు వేసి కుట్టినట్లున్నది. ప్యాంటు కొత్తదిగానే ఉంది, కానీ మురిగ్గా ఉంది, చిరిగుంది. కావాలని చింపి మాసికలు వేసినట్టుగా ఉంది. శబరి ఆ యువతిని ఎగాదిగా చూసింది. తెల్లని శరీరం మీద మురికి చారికలు, మురికి, అంతా మురికి. బట్టలు మురిగ్గా ఉన్నాయి, ఒళ్ళు మురిగ్గా ఉంది. శబరికి ఏదోగా అనిపించింది. ఒక్క క్షణం జుట్టు సగం ముఖాన్ని కప్పేసింది. మెడ మడతల్లో మురికి పేరుకుని ఉంది. ఆ యువతి ముఖంలోకి చూసింది శబరి. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. తెల్లగా అందంగా ఉన్న పాదాలకు చెప్పులు లేవు, మురిగ్గా ఉన్నాయి పాదాలు కూడా. శబరికి ఆమెను చూస్తుంటే చీదరగా అనిపించింది. కడుపులో దేవినట్టు అనిపించింది. నాతో వస్తావా? ఆ యువతి శబరిని అడిగింది. ఎక్కడికి? శబరి గౌతమ్ కోసం 4 దిక్కులు పరికిస్తూ అడిగింది. నీకు స్వర్గం చూడాలని ఉందన్నావటగా? శబరి ఆ యువతి ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది. జాన్ చెప్పాడు నీ గురించి, రా వెళ్దాం. జానా? అతనెవరు? నిన్న నీకు కనిపించాడటగా. అతని పేరు జానా? కాదు, అతని పేరేమిటో నాకు తెలియదు. అతను తన పేరు ఎవరికి చెప్పడు. వండర్ఫుల్ బాయ్. నేనే అతన్ని జాన్ అని పేరు పెట్టాను. నేనే అతనికి జాన్ అని పేరు పెట్టాను. మా వాళ్ళంతా అతన్ని జాన్ అనే పిలుస్తారు. నువ్వు కూడా నీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు. అతను రాలేదే? వచ్చాడు, రా, అతని దగ్గరికి తీసుకెళ్తాను. శబరి ఆ యువతి ముఖంలోకి చూస్తూ నిల్చుంది. త్వరగా రావాలి, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఈ పాటికి మేము స్వర్గంలోకి వెళ్ళిపోయేవాళ్ళమే. మా నరాలు పీకుతున్నాయి. త్వరగా రా, రా. శబరికి ఆమె కళ్ళల్లో ఏదో బాధ కనిపించింది. ముఖంలోకి తన్నుకొస్తున్న బాధని అణుచుకునే ప్రయత్నంలో కణతల దగ్గర నరాలు తేలుతున్నాయి. శబరి ఆ యువతి వెనకే బయలుదేరింది. మీ పేరు? మేరీ గ్రేస్. జాన్ అంటే నాకు చాలా ఇష్టం. భలే చిత్రమైన వాడు. నేను ఈ ధర్మంలో ప్రవేశించాక దాదాపు 25 మంది బాయ్స్తో స్నేహం చేశాను. శబరి ఆశ్చర్యంగా పక్కనే మాట్లాడుతూ నడుస్తున్న మేరీ కేసి చూసింది. అందరిలోకి నాకు నచ్చినవాడు, నేను మెచ్చినవాడు జాన్. చాలా తెలివైనవాడు, హిప్పీ ధర్మాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు. శబరి వింటూ ఆమె వెనకే నడుస్తూ ఉంది. 25 మంది బాయ్స్తో స్నేహం చేసిందా? తను కూడా వీళ్ళల్లో చేరితే 20? తనలా చేయదు. తను గౌతమ్నే ప్రేమిస్తూ ఉంది. అతనితోనే స్వేచ్ఛగా కొండ చర్యల్లో, సముద్ర తీరాల్లో, అరణ్యాల్లో తిరగొచ్చు. రియలీ థ్రిల్లింగ్. ఇద్దరూ ఊరి బయట కొండ దగ్గరికి చేరుకున్నారు. కొండ పక్కనే ఒక చిన్న రాతి మీద కూర్చుని ఉన్నాడు కిందటి రోజున కనిపించిన హిప్పీ. శబరి దగ్గరకు వెళ్ళగానే, వచ్చావా, రాక ఎక్కడికి పోతావు అన్నట్లుంది అతని నవ్వు. శబరి అతని ముఖంలోకి చూసింది. ముఖం పీక్కుపోయినట్టు ఉంది. కళ్ళల్లో ఏదో బాధ. అదే బాధ తను అంతకుముందు మేరీ కళ్ళల్లో చూసిన బాధే అతని కళ్ళల్లోనూ కనిపించింది. అతని ముఖం అంతకు ముందుకు రోజు తను చూసిన ముఖంలా లేదు. ఆ కళ్ళల్లో నిన్న కనిపించిన తేజస్సు కనిపించదే. ఇంత లేటుగా వచ్చావే? స్వర్గం చూడాలనుకున్న వాళ్ళు తలుపులు తెరవకముందే రావాలి అన్నాడు. నువ్వు చెప్పిన సమయానికే వచ్చాను, కానీ నువ్వు అక్కడ కనిపించలేదు. అందుకే. స్వర్గం అక్కడే ఉందని నేను చెప్పలేదే. మనం ఎక్కడ ఉంటే అక్కడే స్వర్గం ఉంటుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడే స్వర్గాన్ని నిర్మించుకోవాలి. నిన్న అక్కడ ఉంటే ఇవాళ కూడా అక్కడే ఎందుకు ఉండాలి? ఐఎమ్ సారీ. శబరికి గాలివాటుకు కొట్టుకుపోతున్నట్టుగా ఉంది. మనం సుఖదుఖాలకు అతీతులం. వీఆర్ ఫ్లవర్ చిల్డ్రన్, అంటే పూల బాలలం.
ఫ్లవర్ పవర్ అంటే పూల శక్తి. మనం ఎక్కడ ఉంటే అక్కడే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ఓ జాన్, త్వరగా తీ. నేను భూమిలోకి దిగిపోతున్నాను. ప్రాణం ఎగిరిపోతూ ఉంది. వింత మృగంలా అరిచింది మేరీ. శబరి ఆ అరుపుకు బెదిరిపోయింది. ఇద్దరినీ భయంగా మార్చి చూసింది. అంతవరకు ఉన్న సౌమ్యత మేరీ ముఖంలో కనిపించడం లేదు. ఆ ముఖం రాయిలా బిగుసుకుపోయినట్టు కనిపించింది శబరికి. కమాన్ మేరీ, ఇదిగో తీసుకో అన్నాడు. శబరికి గౌతమ్, మేరీకి జాన్ అయిన ఆ హిప్పీ. జాన్ ఇచ్చిన సంచిలో నుంచి మేరీ చిన్న సీసాను బయటికి తీసింది. చిన్న ట్యాబ్లెట్స్ని, మందు బిళ్ళల్ని చేతిలోకి వంపుకున్నది. అందుకొని ఆత్రంగా నోట్లో వేసుకుని మింగాడు జాన్. మేరీ కూడా మాత్రం మింగింది. శబరి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిల్చుంది. ఏదో భయంగా ఉంది. అయినా అక్కడి నుంచి పారిపోవాలని లేదు. జాన్ ఒక మాత్ర శబరి చేతిలో పెట్టాడు. ఒక క్షణం శబరి చెయ్యి వణికింది. 10 నిమిషాల్లో వాళ్ల ముఖాల్లో అంతవరకు ఉన్న బాధ పురివిచ్చిపోతున్నట్లు శబరికి అనిపించింది. కళ్ళు వింత వెలుగుతో మెరిసిపోతున్నాయి. ముఖాల్లో ప్రశాంతత నెలకొన్నది. కమాన్ బేబీ, వేసుకో అన్నాడు జాన్. భయపడుతున్నావా? పక్కపక్క నవ్వింది మేరీ. భయపడకు, స్వర్గం చూడాలన్నావుగా. మెదడు కరిగిపోవటం, మనసు ఊదేసిన బెలూన్గా మారి గాలిలోకి ఎగరటాన్ని అనుభవించాలని లేదు. కమాన్ బేబీ, మరో 10 నిమిషాల్లో ట్రిప్ మొదలవుతుంది. మేము ఆ వింత ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. 20 నిమిషాల్లో స్వర్గంలో అడుగు పెట్టేస్తాం. త్వరగా వేసుకో, లేకపోతే నువ్వు స్వర్గం బయటే ఉండిపోతావు హెచ్చరించాడు జాన్. ఇందులో డేంజర్ ఏమీ లేదా? ఎందుకు లేదు? ఈ ప్రపంచంలో డేంజర్ కానిది ఏది? జీవితమే ఒక డేంజర్ గేమ్. డేంజర్ని మనకు మనమై ఆహ్వానించడంలోనే ఉంది థ్రిల్ అన్నది మేరీ. కమాన్ బేబీ, నీ మనసును ఊది, నీ మెదడును బద్దలు కొట్టు, అడుగుపెట్టు స్వర్గంలోకి. ఆలస్యం చేస్తే నిన్ను ఒంటరిగా వదిలేసి మేం వెళ్ళిపోతాం అన్నాడు జాన్. శబరి చేతిలో ఉన్న ట్యాబ్లెట్ కేసి చూడసాగింది. త్వరగా. శబరి కళ్ళు మూసుకుని గబుక్కున మాత్ర గొంతులో వేసుకుంది. వెరీ గుడ్. మేరీ శబరిని కౌగలించుకుంది. రా బేబీ, కూర్చో. నేను వెళ్ళిపోతున్నాను. నీకు నాతో రావటానికి మరో 10 నిమిషాలు పడుతుంది. నిలబడకు, కూర్చో అన్నాడు జాన్. శబరికి భయంతో ఒళ్ళంతా చెమట పట్టింది. జాన్ ముఖంలోకి చూసింది. ఆ ముఖంలో ఏదో వింత మార్పు వచ్చింది. కళ్ళల్లో అంతకుముందు కనిపించిన వెలుగు లేదు, బాధ లేదు, ఏ భావమూ లేదు. ఆ కళ్ళు గాజు గోళీల్లా ఉన్నాయి. ముఖం బాధారహితంగా ఉంది. అతని శరీరం ఆ కొండరాళ్ల మధ్య మరో రాయిలా మారుతున్నట్టు అనిపించింది శబరికి. మేరీ కేసు చూసింది. మేరీ ఊగిపోతూ జాన్ ఒళ్ళో కూర్చుంది. జాన్ చేతులు మేరీ శరీరం మీద పాకుతున్నాయి. శబరికి ఎలాగో అనిపించింది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తున్నది. తల్లి ఒడిలో వాలిపోయి బిగ్గరగా ఏడవాలనిపిస్తున్నది. కాళ్లలో సత్తువు లేనట్టు ఒక రాతి మీద కూలబడింది. శబరికి మెదడులో షార్ట్ సర్క్యూట్ అయినట్టు, శరీరమంతా మండిపోతున్నట్టు ఉంది. కళ్ళ ముందున్న వస్తువులు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్దగా అరవాలని నోరు తెచ్చింది, కానీ శబ్దం బయటికి రాలేదు. ఏమిటిది? ఇలా ఉందే. తను ఏమైపోతూ ఉంది? అరే, అదేమిటి? ఆకాశం కిందకు దిగుతోంది, భూమి పైకి లేస్తోంది. భలే తమాషాగా ఉంది. తను పైకి లేస్తున్న భూమితో పాటు కిందకు దిగుతున్న ఆకాశం వైపుకు వెళ్తూ ఉంది. అబ్బా, ఏమిటిది? తల బద్దలైపోతుంది, మెదడు ఎగిరిపోతుంది. నీటి బుడగల మనసు గాల్లోకి ఎగిరిపోతుంది. తన మెదడు, తన గుండెకాయ బద్దలవ్వడం, గాల్లోకి ఎగిరిపోవటం తనకు కనిపిస్తున్నాయే. ఏమిటి బాధ? ఇది స్వర్గమా? కాదు కాదు, నరకం. స్వర్గం, నరకం ఒకదానిలో ఒకటి కలిసిపోతున్నాయి. బాధ, ఆనందం, భయం, ధైర్యం, ఏడుపు, నవ్వు, వింత అనుభూతి, చిత్రమైన అనుభవం. అయ్యో, తన కళ్ళు ఇలా బయటకు తోసుకొస్తున్నాయే. శబరి 2 చేతులు కళ్ళకడ్డం పెట్టుకున్నది. తన కనుగుడ్లు చేతుల నుంచి బుల్లెట్లా దూసుకుపోతున్నాయి. శబరి కెవ్వునర్చింది. జాన్కు కానీ మేరీకి కానీ ఆమె అరుపు వినిపించలేదు. వాళ్ళు పూర్తిగా ఇంద్రియ జ్ఞానాన్ని కోల్పోయి ఉన్నారు. రాళ్లల్లో రాళ్లలా,
చెట్ల మధ్య చెట్లలా ఉన్నారు. శబరి జుట్టు పీక్కోసాగింది. అయ్యో, ఇది స్వర్గం కాదు, ఇది నరకం. ఊహు, అదీ కాదు. మరేమిటిది? సుఖం, దుఃఖం, బాధ, ఆనందం అన్నీ కలిసి ఉన్నాయి. శబరికి కళ్ళ ముందున్న ప్రతి వస్తువు తనకంటే చిన్నదిగా కనిపించసాగింది. తను సినిమాలో చూసిన ఆంజనేయుడిలా నిమిషం నిమిషం పెరిగిపోతున్నట్టు అనిపించసాగింది ఆమెకు. అరే, తన కాళ్ళు చేతులు ఇంత పెద్దవిగా ఉన్నాయే. తన పాదం ఎవరి పాదంలాగో గుర్తుకు రావటం లేదు. గుర్తొచ్చింది. తను చిన్నప్పుడు మాయాబజార్ సినిమా చూసింది. అందులో సావిత్రి పాదం రంగారావు పాదంలా మారింది. అలాగే తన పాదాలు చిన్న చిన్ని పాదాలు పెద్దగా రంగారావు పాదాల కంటే కూడా పెద్దగా అయిపోతున్నాయి. అదుగో ఆ చెట్టు కంటే తనే ఎత్తుగా ఉంది. చెయ్యి చాపి చిటారు కొమ్మన ఉన్న ఆకుల్ని కోస్తే శబరి లేచి చెట్టు దగ్గరికి పరుగు తీసింది. ఆమెకి తను పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. చెట్టు కిందకు వెళ్ళి చెయ్యి చాపింది. చెట్టు కొమ్మ అందలేదు. చెట్టు మొదలుగా అనుకొని కూలబడింది. తను పడిపోతూ ఉంది. రెండుగా విడిపోతూ ఉంది. తన నుంచి విడిపోయి దూరంగా నిల్చున్న రూపం కూడా తనదే. కానీ అది చాలా పెద్దగా రాక్షసి రూపంలా ఉంది. అది పెద్ద శబరి. రెండోది చిన్న శబరి. నాజుగ్గా ఉంది, చిన్నగా ఉంది, సన్నగా ఉంది. చెట్టుకి చేరబడుంది. కళ్ళు మూసుకొనుంది. తనను తనే దూరంగా నిల్చొని చూస్తూ ఉంది. అంటే తను చచ్చిపోయిందా? తను చచ్చిపోయింది. ఆ ఎదురుగా నిల్చున్నది తన ప్రేతం. అంత పెద్ద శరీరం ప్రేతానికే ఉంటుంది. తెల్లగా కనిపిస్తున్నది. అవును, తను చచ్చిపోయింది. 2.5 గంటల వరకు దాదాపు శబరి మానసిక స్థితి ఇలాగే ఉంది. క్రమంగా మత్తు వదిలిపోతోంది. కానీ పూర్తిగా దాని ప్రభావం నుంచి బయటపడలేదు. మందు ప్రభావం తగ్గుతున్న కొద్దీ శబరిలో మెంటల్ డిప్రెషన్ ప్రారంభమైంది. శరీరంలో నీరసం ప్రవేశించింది. అలసటగా ఉంది. మెడంతా ఖాళీగా బోలుగా ఉన్నట్టు అనిపించసాగింది. గుండెల్ని ఏదో దిగులు చుట్టేయసాగింది. శబరి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. రుక్మిణి ముస్తాబైంది. తెల్ల బెనారస్ చీర కట్టుకుని రవ్వల నగలు పెట్టుకున్నది. ఆ రోజు జస్టిస్ రంగనాథం గారింట్లో పార్టీ ఉంది. ఆ పార్టీకి ఆదిత్య కూడా వస్తున్నాడు. శబరి ఇంకా ఇల్లు చేరలేదు. రుక్మిణికి కూతురి మీద కోపంగా ఉంది. సుడిగాలిలా భర్త ఆఫీస్ గదిలోకి దూసుకొచ్చింది. అయ్యో రాత, మీరింకా ఆ టేబుల్ ముందు అలాగే కూర్చున్నారా? అందుకే పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. అది ఇంతవరకు రాలేదు. త్వరగా వచ్చేయమని కూడా చెప్పాను. లేస్తున్నాను. అమ్మ ఇంకా రాలేదా? దాని పద్ధతి బొత్తిగా బాగాలేదు. డిన్నర్కి వెళ్ళాలని త్వరగా రమ్మని చెప్పాను. ఇంతవరకు రాలేదు. అవును, అడగాలనుకుంటూనే ఉన్నాను. అమ్మాయిలో ఏదో మార్పు కనిపిస్తూ ఉంది కదూ. డబ్బు లెక్క పెట్టుకోవడం తప్పించి మరొకటి పట్టని నువ్వు కూడా గమనించావన్నమాట. పర్వాలేదు, వ్యంగ్యంగా అన్నది రుక్మిణి. అమ్మాయికి త్వరగా పెళ్లి చేసేయటం మంచిదేమో తనకు తనే చెప్పుకుంటున్నట్లు అన్నాడు రంగారావు. నా తాపత్రయం అదేగా. ఆదిత్యను ఎలాగైనా మన అల్లుణ్ణి చేసుకోవాలని నానా అవస్థలు పడుతున్నాను. కానీ ఏం లాభం? దానికి బొత్తిగా నా మాటంటే లక్ష్యం లేకుండా పోయింది. నువ్వేమో పట్టించుకోవు. పంచాంగం చదవడం మొదలుపెట్టావు. నీకు అలాగే ఉంటుంది. ఆ జ్యోతి స్నేహం పట్టి ఇది మరీ చెడిపోతూ ఉంది. ఆ జ్యోతివన్నీ పిదప మాటలు, పిదప బుద్ధులే. ఆ పిల్ల మంచిదేననుకుంటా. చెప్పావులే. అయ్యో రాత, పద వెళ్దాం. బేరీకి రాదు, విసుక్కుంది రుక్మిణి. రంగారావు రుక్మిణి వెనకే బుద్ధిగా కిందకు దిగాడు. కారు పోర్టికోలో ఉంది. డ్రైవర్ త్రుళ్ళిపడి చేతిలోని బీడీ విసిరిపారేసి పరిగెత్తుకొచ్చి అమ్మగారు నిల్చున్న వైపు డోర్ తెరిచి తల వంచుకొని నిల్చున్నాడు. గేట్ లోపలికి వస్తున్న రిక్షా కేసు చూస్తూ నిల్చుండిపోయింది. రంగారావు గబగబా రిక్షా దగ్గరికి వెళ్ళాడు. రిక్షా ఆపి రిక్షావాడు దిగాడు. రిక్షాలో జారిపోతున్నట్టు అస్తవ్యస్తంగా కూర్చుని ఉంది శబరి. రంగారావు ఒక క్షణం నివ్వెరిపోయి చూస్తూ నిల్చున్నాడు. అమ్మాయి గారిని దించండి అన్నాడు రిక్షావాడు. దించాలా? ఎవరిని? తడబడుతూ అన్నది శబరి. అమ్మ శబరి, ఏమిటమ్మా ఇది? రంగారావు శబరిని 2 చేతులతో పట్టుకుని దించబోయాడు.
ఎవరు నువ్వు? నన్ను స్వర్గంలో నుంచి ఎందుకు కిందకు లాగుతున్నావు? శబరి చూస్తూనే ఉంది, కానీ ఆ కళ్ళల్లో గుర్తింపు లేదు. రెప్పలు బరువుగా బలవంతంగా పైకి ఎత్తుతూ ఉంది. అయ్యో తల్లి, ఏమైందే? ఈ రూపం ఏమిటి? ఈ బట్టలేమిటి? అంత మురిగ్గా ఉన్నావు. పడిపోయావా ఎక్కడన్నా? రుక్మిణి దాదాపు ఏడుస్తున్నట్టే అన్నది. శబరిని దించడంలో రంగారావుకు తోడ్పడింది. డ్రైవర్ సుబ్బయ్యకు విషయం అర్థమైంది. ఒళ్ళంతా చెమటలు పట్టసాగింది. అసలు సంగతి తెలిస్తే రంగారావు తన ప్రాణాలు తీస్తాడు. ఎవరు మీరు? నన్ను ఎందుకు కిందకు లాగుతున్నారు? నేను రాను. నన్ను స్వర్గంలోనే ఉండనివ్వండి, నరకంలోకి లాగకండి. శబరి పెనుగులాడసాగింది. రుక్మిణి శబరిని పట్టుకుని లోపలికి నడిపించుకుపోయింది. ఎక్కడి నుంచి ఎక్కించుకొచ్చావు? రంగారావు రిక్షా వాడిని ప్రశ్నించాడు. ఊరి బయట చెరువు దగ్గర చెట్టు కింద పడి ఉన్నారు. నేను అటుంచి వస్తున్నాను. ఎవరోనని దిగి చూశాను. అమ్మాయి గారు. మా అమ్మాయి అని నీకెలా తెలిసింది? అనుమానంగా చూస్తూ అడిగాడు రంగారావు. అమ్మాయి గారిని కాలేజీ నుంచి చాలాసార్లు తీసుకొచ్చాను. లేవదీసి రిక్షాలో వేసుకొచ్చాను. నా డబ్బులు ఇప్పించండి, వెళ్ళిపోతాను. అక్కడ ఇంకెవరూ లేరా? నాకెవరూ కనిపించలేదే. రంగారావు రిక్షావాడికి డబ్బులిచ్చి పంపించి వేశాడు. జ్యోతి ఇంటికి వెళ్ళిన శబరి చెరువు దగ్గరికి ఎలా చేరింది? అయ్యో, ఇంకా అక్కడే నిల్చున్నారే. డాక్టర్ని పిలిపించండి, రుక్మిణి దాదాపు ఏడుస్తూ అన్నది. ఎలా ఉంది? లోపలికి వస్తూ అడిగాడు. అన్నీ పిచ్చి మాటలే, పిచ్చి చూపులే, నేను అనుకుంటూనే ఉన్నాను. మీకు అర్థం కాలేదు కానీ అయ్యో, నా బిడ్డకు పిచ్చెక్కిందండి. ఛా, ఏం మాటలు? అరవకు, ఎవరైనా వింటారు అన్నాడు రంగారావు ఫోన్ దగ్గరకు వస్తూ. డాక్టర్కి ఫోన్ చేశాడు. కుర్చీలో కూలబడిపోయాడు. రుక్మిణి కూతురు దగ్గరికి వెళ్ళింది. రంగారావు జ్యోతి తండ్రి రమణమూర్తికి ఫోన్ చేశాడు. హలో, మా అమ్మాయి మీ ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరింది? ఏమిటి, మీ ఇంటికి రాలేదా? మా డ్రైవరు మీ ఇంటి దగ్గర దించి వచ్చానన్నాడే. మీ అమ్మాయి ఇంతవరకు ఇంటికి రాలేదా? ఏం లేదులేండి, ఉంటాను. రంగారావు ఫోన్ పెట్టేశాడు. ఆలోచనలో పడ్డాడు. డాక్టర్ వచ్చాడు. శబరిని పరీక్షించాడు. అప్పటికి శబరి మత్తు నుంచి కొంతవరకు బయటపడింది. ఏమైందమ్మా? పరీక్ష చేస్తూ అడిగాడు డాక్టర్. ఏం కాలేదు అంకుల్, కళ్ళు తిరిగి పడిపోయాను. ముద్దగా మాట్లాడింది శబరి. జబ్బేమీ లేదు, వేడి పాలు తాగించండి, తెల్లవారేసరికి మన లోకల్లోకి వచ్చేస్తుంది అన్నాడు డాక్టర్ రంగారావుతో. అసలు ఏమైంది డాక్టర్? డాక్టర్తో పాటు బయటికి వచ్చిన రంగారావు అడిగాడు. పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంది. అసలు ఆ చెరువు దగ్గరికి ఎలా వెళ్ళిందో తెలియటం లేదు అన్నది రుక్మిణి. ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగిందా? ఆలోచిస్తూ అడిగాడు డాక్టర్. లేదండి అన్నాడు రంగారావు. అసలు జబ్బేమి డాక్టర్? రుక్మిణి ఆతృతగా అడిగింది. జబ్బేమీ లేదు, కానీ కాస్త కనిపెట్టి ఉండడం మంచిది. అయ్యో, ఏమైందండి నా బిడ్డకు? మీరు భయపడాల్సిందేమీ లేదమ్మా, కానీ అమ్మాయిని ఒంటరిగా కొంతకాలం ఎక్కడికి పంపకండి. ఏమిటి డాక్టర్, చెప్పరేమిటి? అసలు జబ్బేమిటి? ఆదుర్దాగా అడిగాడు రంగారావు. జబ్బేమీ లేదన్నానుగా. మరి అమ్మాయి చాలా ఆరోగ్యంగా ఉంది. అయితే ఈ మధ్య కాలేజీ పిల్లలు కొన్ని మత్తు మందులకు అలవాటు పడుతున్నారు. డాక్టర్. అవును రంగారావు గారు, ఇవాళ ఎవరో మీ అమ్మాయి చేత ఆ మందు తినిపించి ఉంటారు. రంగారావు డాక్టర్ ముఖంలోకి అయోమయంగా చూశాడు. రుక్మిణి తెల్లముఖం వేసింది. మీ అమ్మాయి స్నేహితులు ఎలాంటి వాళ్ళో మీకేమైనా తెలుసా? మా అమ్మాయికి అలాంటి స్నేహితులు ఎవరూ లేరండి, రంగారావు అన్నాడు భూమిలోకి దిగిపోతున్నట్టు. ఉన్నదండి, ఓ చిత్రాంగి ఉంది. దాంతో తిరక్కే అని నెత్తి నోరు బాదుకున్నాను, రుక్మిణి బొంగురు కంఠంతో అన్నది. ఎవరండి? ఇంకెవరు? ఆ రమణమూర్తి కూతురు జ్యోతి. దాని మాటలే అదోలా ఉంటాయి. నేను భయపడుతూనే ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలుసు. జ్యోతి మంచి పిల్ల, ప్రిన్సిపల్స్ ఉన్న అమ్మాయి. మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు, డాక్టర్ అన్నాడు. ఇది ఇవాళ జ్యోతి దగ్గరికే వెళ్ళింది, రుక్మిణి కసిగా అన్నది. నేను అలా అనుకోవటం లేదు. వేరే ఎవరైనా పెడమార్గం పట్టిన కుర్రాడితో పరిచయం ఉందేమో తెలుసుకోండి. డాక్టర్, రుక్మిణి దాదాపు అరిచింది. క్షమించండమ్మా, నేను వేరే ఉద్దేశంతో అనటం లేదు. ఈ మధ్య కొందరు యువతీ యువకులు మత్తు మందులకు బానిసలైపోతున్నారు. ఈ జబ్బు క్రమంగా యువతరంలో వ్యాపిస్తూ ఉంది. అదొక ఉద్యమంగా కొందరు ప్రచారం చేస్తున్నారు. మీ అమ్మాయి వేసుకున్నది మామూలు మత్తుమందు కాదు. డాక్టర్ ఆగాడు. రంగారావు తల వంచుకున్నాడు. రుక్మిణి వెర్రిచూపులు చూసింది. అమ్మాయిని కాస్త కనిపెట్టి ఉండండి, అలవాటు పడితే ఆ తర్వాత చాలా కష్టం. డాక్టర్ వెళ్ళిపోయాడు. రంగారావు తల పట్టుకుని
కూర్చుండిపోయాడు. రుక్మిణి స్థాణువులా నిల్చుండిపోయింది. అయ్యో, దీనికి ఇదేం పొయ్యే కాలం వచ్చింది. నలుగురికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నెత్తి నోరు బాదుకుంది. రంగారావు మాట్లాడే స్థితిలో లేడు. బెల్లం కొట్టిన రాయిలా అలా కూర్చుంటారే, నా రాత బాగుంటే. వాగకు. రంగారావు చాలా కాలానికి కస్సుమన్నాడు. ఒక్క క్షణం భర్త ముఖంలోకి చూసి నా రాత తలబాదుకుంటూ వెళ్ళిపోయింది రుక్మిణి. శబరి రెండో రోజు ఉదయం బద్ధకంగా లేచింది. ఒళ్ళంతా తేలిపోతున్నట్టుగా ఉంది. కాలేజీకి వెళ్ళలేదు. తల్లిదండ్రులు ఎంత బతిమాలినా క్రితం రోజు ఏం జరిగిందో చెప్పలేదు. ఏదైనా మత్తు మందు తిన్నావా తల్లి? ఏమీ అనం, చెప్పు. తండ్రి తల నిమురుతూ అడిగాడు. మత్తు మందు తినడం ఏమిటి నాన్న? కళ్ళు తిరిగి పడిపోయానంతే. మరి చెరువు గట్టుకి ఎందుకు వెళ్ళావమ్మా? హద్దా, జ్యోతి ఇంట్లో లేదు, సరదాగా వెళ్ళాలనిపించింది, అలా వాకింగ్కి వెళ్ళాను అన్నది శబరి. రంగారావుకి శబరి అబద్ధం చెబుతుందని అర్థమైంది. అయినా రెట్టించి అడగలేకపోయాడు. రుక్మిణి శబరి మాటలు నమ్మింది. ఆ డాక్టర్ చూడండి ఎంత అభాండం వేశాడు మన అమ్మాయి మీద అన్నది రుక్మిణి. అభాండం ఏముందిలే, ఆయనకలా అనిపించి ఉంటుంది. లేచి ముఖం కడుక్కుని కాఫీ తాగు. బద్ధకంగా ఉంది, ఇక్కడికే కాఫీ పంపించు, తర్వాత ముఖం కడుక్కుంటానులే. రుక్మిణి విసుక్కుంటూ గది నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజంతా శబరి ముఖం కడుక్కోలేదు, స్నానం చేయలేదు, మట్టి కొట్టుకున్న బట్టలు మార్చుకోలేదు. క్రితం రోజు ఎల్ఎస్డి వేసుకున్నప్పుడు కలిగిన అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ పడుకుంది. హిప్పీల మాటలు, వాళ్ళ జీవిత విధానం పట్ల ఆకర్షణ పెరిగింది. మరోసారి ఎల్ఎస్డి వేసుకుంటే వాళ్ళు ఏమైపోయారు? రిక్షావాడు తనను తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు చూడలేదా? చూసే ఊరుకున్నారా? చూసి ఉండరు వాళ్ళు, దూరంగా స్వర్గంలో ఉన్నారుగా, అందుకే చూడలేదు. సాయంత్రం అయింది. శబరికి బయటికి వెళ్ళాలని ఉంది, వాళ్ళని కలుసుకోవాలని ఉంది, మళ్ళీ ఎల్ఎస్డి వేసుకోవాలని ఉంది. శబరి లేచి అద్దం ముందు నిల్చుంది. తన ప్రతిబింబం తనకే కొత్తగా కనిపించింది. ఆమెకు తను సగం హిప్పీగా మారినట్టు అనిపించింది. ప్రతిబింబాన్ని తన్మయురాలై చూస్తూ నిల్చుంది. ఏమిటి బేరీ ఆ రూపం? పిచ్చిదానిలా ఉన్నావు, వెళ్ళి స్నానం చేసి త్వరగా తయారవ్వు. తల్లికేసి బద్ధకంగా చూసింది శబరి. ఇవాళ సికింద్రాబాద్ క్లబ్లో ఆదిత్య అందరికీ డిన్నర్ ఇస్తున్నాడు అంటూ జుట్టు ముడి సర్దుకోసాగింది రుక్మిణి. తల్లికేసి ఆమె అలంకరణను కొత్తగా చూస్తున్నట్టు చూస్తూ నిల్చుంది శబరి. ఏమిటి అలా చూస్తావు? చెప్తుంది నీకు కాదు, త్వరగా వెళ్ళి స్నానం చేసిరా, ఈ లోపల బట్టలు నగలు తీసి ఉంచుతాను. అంత పెద్ద చీరతో నగలతో ఎందుకమ్మా ఆ శరీరాన్ని అంత బాధ పెడతావు? రుక్మిణి కూతురు ముఖంలోకి చూసింది. తాటికాయలా అంత పెద్ద ముడి నెత్తిన బరువుగా లేదు? రుక్మిణికి చర్రున కోపం వచ్చింది. ఏమిటి నీ వాగుడు? వస్తావా రావా? నేను రాను మమ్మీ. ఎందుకు రావు? ఆ మనుషులు, ఆ మాటలు, ఆ గంగిరెద్దుల వేషాలు, ఆ డిన్నర్లు చెడ్డ బోరింగ్గా ఉంటాయి. నిజంగానే నీకు పిచ్చి పట్టేలా ఉంది. ఎవరి నీకు ఇవన్నీ నేర్పిస్తోంది? ఏంటి మళ్ళీ అమ్మా? మళ్ళీ అమ్మా కూతుళ్ళు గొడవ పడుతున్నట్టున్నారు, రంగారావు ప్రశ్నించాడు. నా రాత, నా కర్మ నెత్తి బాదుకొని చెరచెరా బయటికి నడిచింది రుక్మిణి. అబ్బబ్బా మమ్మీ, అదే మాట, అదే నెత్తి బాదుకోవడం. ఏమిటమ్మా నీ అల్లరి మరీ రోజు రోజుకు ఎక్కువైపోతూ ఉంది. త్వరగా తయారవు. ఇలా వస్తే ఇలాగా? ఆశ్చర్యంగా చూశాడు రంగారావు. మీరు వెళ్ళండి డాడీ, నేను రాను, బద్ధకంగా ఉంది, నిద్రపోతాను. వెళ్ళి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నది. తల్లి తండ్రి వెళ్ళిపోయాక శబరి మేడ దగ్గర కిందకొచ్చింది. ఇంటి ముందున్న లాన్లో పూల మొక్కల మధ్యగా పచార్లు చేస్తూ ఉంది. తెల్ల గులాబీ మొక్క పక్కగా ఏదో పచ్చగా పసుపు ముద్దలా పడి ఉండడం కనిపించి శబరి దగ్గరికి వెళ్ళి చూసింది. చిన్న పిట్ట, రెక్కలు రక్తంతో తడిసున్నాయి, మరణ వేదన పడుతూ ఉంది. శబరి వంగి దాన్ని పదిలంగా అందుకుని అరచేతిలో పెట్టుకుంది. అది కొన ఊపిరితో ఉంది. శబరి కళ్ళల్లో నీరు తిరిగింది. హలో శబరి, ఏం చేస్తున్నావు? ఇవాళ కాలేజీకి రాలేదే? జ్యోతి దగ్గరగా వచ్చింది. హలో, నిన్న ఎక్కడికి వెళ్ళావోయ్? మీ నాన్న నువ్వు ఇంటికి రాలేదని, మా ఇంటికి వచ్చావేమోనని ఫోన్ చేశారట మా నాన్నకు. శబరి మాట్లాడలేదు. ఏమిటో అది? శబరి చేతిలో ఉన్న పిట్టను చూస్తూ అడిగింది జ్యోతి. చూడు ఎంత ముద్దుగా ఉందో, పెద్ద పక్షులేవో గాయపరిచినట్టున్నాయి,
గద్గద కంఠంతో అన్నది శబరి. జ్యోతి శబరి ముఖంలోకి చూసింది. శబరి కళ్ళ వెంట నీరు కారుతూ ఉంది. ఈ పిట్ట కోసం ఏడుస్తున్నావా? జ్యోతి కంఠం అదోలా ధ్వనించింది. నీకేడుపు రావటం లేదు? పిచ్చిముండ, ఎంత ముద్దుగా ఉందో చూడు. నాకు అలాంటి ఫూలిష్ సెంటిమెంట్లు లేవు. పిట్ట కోసం ఏడవడం ఏంటి? నీ మనసు ఎంత కఠినమైంది జ్యోతి. అయ్యో, చచ్చిపోయింది. శబరి గొంతులో ఏదో అడ్డుకున్నట్టయింది. ఛ, అవతల పారి. శబరి జ్యోతి ముఖంలోకి తిరస్కారంగా చూసింది. ఇంత పిచ్చి పనికిరాదు, అవతల పారి. ఇది పిచ్చ? ఈ అమాయక ప్రాణి చచ్చిపోయినందుకు బాధపడటం పిచ్చ? ఎంత ముద్దుగా ఉందో. కాక మరేమిటి? ఇదే కాకి అనుకో, మరి ఏడుస్తావా? ఛ, కాకిని ముట్టుకోవాలంటేనే అసహ్యం. ఎందుకు? దాంది మాత్రం ప్రాణం కాదా? దెబ్బ తగిలితే ప్రాణం పోతుంటే బాధపడదా అది? ఏమో, అది నాకు తెలియదు. కాకి చస్తే ఏడుపు రాదు. ఎందుకు? అది అందంగా ఉండదనేగా. వితౌట్ సెంటిమెంట్. పూర్ బర్డ్ తన ధోరణిలో అన్నది శబరి బాధగా. పూర్ బర్డ్ అన్నది జ్యోతి వ్యంగ్యంగా. శబరి మాట్లాడలేదు. పూర్ పీపుల్ అనవే అష్టదరిద్రాలను చూసినప్పుడు. రోజుకు ఎన్ని వందలు వేల మంది దరిద్రులు ఈ దేశంలో ఈ బర్డ్ కంటే దారుణంగా చస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? ఉద్రేకంగా అన్నది జ్యోతి. శబరి మాట్లాడలేదు. ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేక మనలాంటి మనుషులు పశువుల కంటే హీనంగా బతుకుతున్నారు. కుక్కల కంటే హీనంగా దిక్కులేని చావులు చూస్తున్నారు. ఈ మనుషులన్నా, ఈ సమాజం అన్నా, ఈ విలువలన్నా నాకు పరమ అసహ్యం వేస్తూ ఉంది అన్నది శబరి ఠపీమని. జ్యోతి కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది. శబరి చేతిలో ఉన్న పిట్టను అతి భద్రంగా ఆకుల మధ్యన పెట్టింది. అవును, ఈ సమాజం అంటే నాకు ఇష్టం లేదు. ఈ బూజు పట్టిన విలువల మీద గౌరవం లేదు. ఈ సమాజాన్ని మార్చాలి. ఈ దోపిడీ వ్యవస్థను, ఈ సమాజం నుంచి పారిపోవాలి మధ్యలోనే అందుకొని అన్నది శబరి. పారిపోయి ఏం చేస్తావు? స్వేచ్ఛగా ఈ కుళ్ళు సమాజానికి దూరంగా బతుకుతాను. ఈ కృత్రిమమైన కుళ్ళు కంపుకొట్టే బూజు పట్టిన విలువలకు దూరంగా, ఈ జీవితానికి దూరంగా కొత్త ప్రపంచంలో, సహజ వాతావరణంలో పక్షిలా, పువ్వులోని పుప్పొడిలా, పూల బాలనై బతుకుతాను. పూల బాల? ఆశ్చర్యంగా అడిగింది జ్యోతి. అవును, ఫ్లవర్ చిల్డ్రన్ మధ్యలో నేను ఒక అంటూ ఆగి జ్యోతి ముఖంలోకి చూసింది. జ్యోతికి అర్థమైంది. ఆ మాట ఎవరంటారో జ్యోతికి తెలుసు. శబరి ముఖంలోకి జాలిగా, బాధగా చూసింది. ఏంటలా చూస్తావు? అంటే నువ్వు హిప్పీగా మారిపోతావా? అవును, దృఢంగా జవాబిచ్చింది శబరి. ఛా, హిప్పీస్, డర్టీ క్రీచర్స్. వాళ్ళని ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఈ 20వ శతాబ్దపు సంస్కృతికి జన్మించిన వికృత శిశువులు అంటారు. జీవితంలో అందాన్ని, ఆనందాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులు అంటారు. అలాగని కాదు, ఆ మాట ఒక మేధావి అన్నాడు. అది సరే, వాళ్ళు స్నానం చెయ్యరు, ఒంటి నిండా బట్టలేసుకోరు, విశృంఖలంగా తిరుగుతూ, దొరికింది తింటూ, మత్తులో దొర్లుతూ మురికి బ్రతుకులు బతుకుతారు. అదొక స్వర్గం. ఆ స్వర్గం గురించి నీకేం తెలుసు? జ్యోతి చివ్వున తల ఎత్తి శబరి ముఖంలోకి లోతుగా చూసింది. ఆనందమా? స్వర్గమా? అది నీకెట్లా తెలుసు? తెలుసు, అనుభవించాను. కావాలంటే నీకు చూపిస్తాను స్వర్గం ఎలా ఉంటుందో. జ్యోతి శబరిని తేరిపారా చూసింది. జుట్టు చిక్కుపడి ముఖం మీద పడుతూ ఉంది. బట్టలు మురిగ్గా అస్తవ్యస్తంగా ఉన్నాయి. పాదాలకు చెప్పులు లేవు. జ్యోతికి అర్థమైంది. ఈ రూపం ఏమిటి? శబరి చిరునవ్వు నవ్వింది. నువ్వు స్వర్గం చూసావా? చూశాను. ఎప్పుడు? నిన్న. ఎలా? LSD వేసుకున్నాను. అది నీకెలా దొరికింది? నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు. వాడెవడు? గౌతమా? ఆ పేరు గల వాడెవ్వడు మన కాలేజీలో లేడే? సాలోచనగా అన్నది జ్యోతి. అయ్యో రామ, మన కాలేజీలో ఆ మాత్రం సాహసం చేసేవాళ్ళుంటే ఇంకే, అందరూ చవటలే. దద్దమ్మల ఫోజులు,
వాళ్ళని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. మరి అతనెవరు? ఎవరో నాకు తెలియదు. తెలియదా? తెలియకుండానే స్నేహం చేస్తున్నావా? అవును, అందులోనే థ్రిల్ ఉంది. పేరు గౌతమ్ అన్నావుగా? ఆ పేరు నేను పెట్టుకున్నదే. ఆనందంతో కళ్ళు మెరుస్తున్నాయి. జ్యోతికి శబరి అమాయకత్వం చూస్తుంటే జాలి వేసింది. అతను ఎక్కడుంటాడు? ఏం చదివాడు? ఏం చేస్తున్నాడు? ఏమీ చెయ్యడు. ఎక్కడైనా ఉంటాడు. అతను ఉన్న చోటునే స్వర్గం ఉంటుంది. హిప్పీగాడా? అవును. జ్యోతి ఆలోచనలో పడింది. శబరి మార్గం తప్పుతూ ఉంది. వాడెవడో అమాయకులైన వారికి మత్తు మందుల రుచి చూపించి ఆకర్షిస్తున్నాడు. వాడికి బుద్ధి చెప్పాలి. శబరిని రక్షించాలి. స్నానం చేయలేదా? ఆ బట్టలేమిటి? ఆ జుట్టేమిటి? రోజు స్నానం ఎందుకు చెయ్యాలి? బట్టలు ఎలా ఉంటేనే? గౌతమ్, మేరీ ఇద్దరు బట్టలు సరిగ్గా వేసుకోరు. ఆ మేరీ ఎవరు? గౌతమ్ గర్ల్ ఫ్రెండ్. వాళ్ళు ఎంత హాయిగా ఉంటారనుకున్నావు? నువ్వు బట్టలు వేసుకోవడం మానేస్తావా? ఎందుకు మానేయకూడదు? రాతి యుగంలో మనుషులు బట్టలు వేసుకునేవారా? నగ్నంగా తిరుగుతూ, దొరికింది తింటూ, పక్షులతో పూలతో ఆడుకుంటూ బతికేవారట. ఈ పాపపుణ్యాల భావమే ఉండేది కాదట. మనిషిలో స్వార్థం ప్రవేశించింది. బట్టలు వేసుకోవడం ప్రారంభించాడు. శరీరంతో పాటు ఆత్మకు కూడా నీతి నియమం అంటూ పరదాలు వేశాడు. మనిషి పూర్తిగా హిపోక్రాట్ అయ్యాడు. స్వార్థం పెరిగింది. చుట్టూ కొన్ని బంధనాలను ఏర్పరచుకున్నాడు. ఆ బంధాల్లో బ్రతకడాన్ని సంస్కృతి, నాగరికత అన్నాడు. ఇవన్నీ నీకు ఆ హిప్పీగాడే బోధించాడా? జ్యోతి విస్మయంగా అడిగింది. అవును. అతను నాకు చూపిస్తావా? ఓ, నిజంగా వస్తావా? నీకు స్వర్గం చూపిస్తాడు. ఇద్దరం ఈ కుళ్ళు సమాజం నుంచి పారిపోదాం. కళ్ళు తిప్పుతూ ఉత్సాహంగా అన్నది శబరి. అలాగే పద, అతను చూపించు. ఇద్దరూ బయలుదేరారు. అమ్మాయి గారు ఎక్కడికి? పోచమ్మ ఎదురుగా వచ్చి నిల్చొని అడిగింది. నీకు చెప్పాలా? అమ్మగారు మిమ్మల్ని బయటకు పోనివద్దన్నారు. చూసావా, వెధవ బంధాలు. అందుకే. పర్వాలేదు పోచమ్మ, నేనున్నానుగా మధ్యలో అందుకుని అన్నది జ్యోతి. అమ్మగారికి తెలిస్తే చంపేస్తారమ్మా. నా కొలువు పోతుంది. ఇప్పుడే వస్తాం. మీ అమ్మగారు వచ్చే లోపల వచ్చేస్తాంగా అన్నది జ్యోతి. బోడి, దానికి చెప్పేదేమిటి? పద పోదాం దురుసుగా అన్నది శబరి. అలా అనకు శబరి. ఆమె భయం ఆమెది. కొలువు పోతుందని భయం. అంత భయంతో బతకపోతేనే. వెధవ కొలువు పోతే ఎంత, ఉంటే ఎంత? ఆ డ్రైవర్ గాడికి కూడా ఒకటే భయం. జ్యోతి ఏడవలేక నవ్వినట్టు నవ్వింది. అల్లంత దూరం నుంచి సన్నగా గిటార్ స్వరం వినిపిస్తూ ఉంది. దూరంగా చెరువుగట్టును ఉన్న చెట్టు కింద 3 మానవాకారాలు కనిపించాయి. మగవాళ్ళో ఆడవాళ్ళో పోల్చుకోలేకపోతున్నది జ్యోతి. అడుగో, అతనే గౌతమ్. ఈరోజు మరో కొత్త అబ్బాయి కూడా ఉన్నాడు ఉత్సాహంగా అన్నది శబరి. అందరూ అబ్బాయిలేనా? శబరి పక్కపక్క నవ్వింది. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఆ అమ్మాయి మేరీ. నీకు అందరూ ఒక్కలాగే కనిపిస్తున్నారు కదూ? మళ్ళీ పక్కపక్క నవ్వింది. జ్యోతి మౌనంగా నడుస్తూ ఉంది. ఆ గిటార్ వాయిస్తున్నాడు చూడు, అతనే నా బాయ్ ఫ్రెండ్. జ్యోతి వినిపించుకోనట్టే నడుస్తుంది. ఆ మ్యూజిక్ బాగుంది కదూ? మిగతా 2 ఎంత తమాషాగా మూమెంట్స్ ఇస్తున్నారు చూడు. మ్యూజిక్కు అనుకూలంగా దాదాపు తను ఊగిపోతున్నట్టే అన్నది శబరి. వాళ్ళిద్దరి పేర్లు ఏమిటి? అమ్మాయి పేరు మేరీ అని చెప్పానుగా. చూడు ఎంత బాగా డాన్స్ చేస్తోందో. అది డాన్సా? ఏం కాదా? ఒకడు గిటార్ వాయిస్తున్నాడు. మిగతా 2 ఒకరినొకరు పెనవేసుకుని చిందులు వేస్తున్నారు. ఎవరికీ ఒంటి నిండా బట్టలు లేవు. మగవాళ్ళిద్దరూ కేవలం మురికి పట్టిన నిక్కర్స్ మాత్రం వేసుకుని ఉన్నారు. మేరీ షర్టుకు బటన్స్ లేవు. మోకాళ్లపైకి చిన్న బట్ట చుట్టుకున్నది. నడుముకు పట్కా పెట్టుకున్నది. ఆ పట్కాకు ఒక గుడ్డ సంచిని వేలాడదీసింది. జ్యోతి, శబరి కొద్ది దూరంలో నిల్చున్నారు. తన్మయత్వంలో ఎవ్వరూ వారిని గమనించలేదు. శబరి కళ్ళు పెద్దవి చేసుకుని వాళ్ళని చూస్తూ నిల్చుంది. జ్యోతికి వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేసింది. కోపం వచ్చింది. ఆలోచిస్తూ నిల్చుంది జ్యోతి. ప్రేమ, శాంతి, ఆనందం, స్వర్గం, నిర్వాణం, విముక్తి అనే మాటల్ని పదే పదే వల్లించే ఈ పూల బాలలు మాదక ద్రవ్యాలు దొరకటం ఆలస్యమైతే ఎన్నో ఘోరాలు చేస్తారని తను విన్నది.
ఆ నరాల బాధ నుంచి విముక్తి పొందటానికి ఎంత నికృష్టమైన పని చేయటానికి కూడా వెనుదీయరట. కొందరు దొంగతనం చేస్తే మరికొందరు వ్యభిచరిస్తారట. ఒక్కోసారి తన తోటి వాడిని కొట్టి అవసరమైతే చంపి కూడా ఆ మందును లాక్కుంటారట. ఈనాటి సమాజం కుళ్ళిపోయింది, రోగగ్రస్తమైంది. ఆరోగ్యాన్ని కొలిచే బారోమీటర్ హిప్పీస్. అవును, హిప్పీస్ ఆర్ ద బారోమీటర్స్ ఆఫ్ ద సిక్ సొసైటీ అంటారు. ఈ హిప్పీజాన్ని నామరూపాలు లేకుండా చేసి యువతరాల్ని రక్షించాలంటే ఏం చేయాలి? వీళ్లను శిక్షించినంత మాత్రాన ఫలితం ఉంటుందా? పుండుకు మందు వేసి మాన్పితే శరీరం రోగం నుంచి విముక్తి చెందుతుందా? రక్తమంతా క్రిములమయంగా ఉన్నప్పుడు ఒక్క పుండును మాత్రం మాన్పితే ప్రయోజనం? అక్కడ మాని మరొక చోట పుడుతుంది. రక్తంలో ఉన్న రోగక్రిముల్ని అంతమొందించినప్పుడే ఆ శరీరం రోగం నుంచి విముక్తి పొందగలదు. గిటార్ మోగుతూనే ఉంది, డాన్స్ మాత్రం ఆగిపోయింది. చూడు చూడు అన్నది శబరి. జ్యోతి ఆలోచనల నుంచి బయటపడింది. వాళ్ళ కేసు చూసింది. మేరీ నడుం పట్కాకు వేలాడుతున్న సంచి తీసి విప్పింది. ఏవో టాబ్లెట్స్ బయటకు తీసింది. నోట్లో వేసుకుంది. పక్కవాడి చేతిలో పెట్టింది. అతను కూడా ఆత్రంగా మాత్రలు నోట్లో వేసుకున్నాడు. గిటార్ ఆగింది. అతను కూడా చేయి చాపాడు. మేరీ లేవు, అయిపోయినాయి అన్నట్టు చేతితో సైగ చేసింది. సంచిని మళ్ళీ పట్కాకు తగిలించింది. జాన్కు కోపం వచ్చింది. మేరీ మీద కలియబడి సంచిని లాక్కున్నాడు. మేరీ పకపక నవ్వింది. జాన్ కూడా శృతి కలిపాడు. సంచిని ఊడదీయబోతున్న జాన్ దృష్టి శబరి మీద పడింది. హాయ్ బేబీ, వచ్చావా? ఎందుకు రావు? తప్పకొస్తావు, నీకు కూడా అంటూ 2 అడుగులు ముందుకు వేసి జ్యోతిని చూసి ఆగిపోయాడు. ఈ పూల బాల ఎవరు అన్నాడు నుదురు మీద పడుతున్న జుట్టును వెనక్కు తోసుకుంటూ. జ్యోతికి ఒళ్ళు మండిపోయింది. లాగి చెంప పగలగొట్టాలనిపించింది. నా ఫ్రెండ్ జ్యోతి, శబరి ఉత్సాహంగా పరిచయం చేసింది. జ్యోతి, ఇతని నేను చెప్పానే నా బాయ్ ఫ్రెండ్ అని. నీ పేరు తెలుసుకోవచ్చా? జ్యోతికి అతన్ని చూస్తూ చూస్తూ మీరు అని పిలవాలనిపించలేదు. నీ ఇష్టం వచ్చిన పేరుతో పిలువు బాలా, ఏ పేరుతో పిలిచినా పలుకుతాను. మెళ్ళో ఉన్న పూసల దండను సర్దుకుంటూ అన్నాడు. అదేమిటి, నీకు తల్లిదండ్రులు పేరు పెట్టలేదా అన్నది జ్యోతి. తల్లిదండ్రులు పెట్టిన పేరుతోనే పిలవాలని ఏముంది? గులాబీని గులాబీ అనక మరో పేరుతో పిలిస్తే దాని అందం తగ్గుతుందా? లేక దాని సుగంధం దుర్గంధంగా మారిపోతుందా? బ్రహ్మజముడును మరో పేరుతో అంతెందుకు గులాబీ అని పిలుస్తామనుకో, దాని ముళ్ళు గుచ్చుకోవా? దానికి గులాబీ పువ్వు అందం వస్తుందా? గులాబీ పువ్వును బ్రహ్మజముడన్నా, బ్రహ్మజముడును గులాబీ అన్నా నష్టమేమీ లేదు. జ్యోతి అతన్ని పరిశీలనగా చూసింది. స్ఫురద్రూపి, కానీ మురికి ఓడుతూ ఏవగింపు కలిగించేలా ఉన్నాడు. జుట్టు చీకేసిన తాటి గింజ పీచులా ఉంది. ఆ ఇద్దరి వైపు చూసింది. వాళ్ళు వేసుకున్న మందు తలకెక్కినట్టుంది. వాళ్ళు ఈ లోకంలో లేరు. అతను పడుకుని ఉన్నాడు. షర్టు లేని అతని ఛాతీ మీద తలపెట్టి పడుకుని ఉంది మేరీ. అతని చేతులు మేరీ వంటి మీద త్రాచు పాముల్లా పాకుతున్నాయి. జ్యోతి కళ్ళు తిప్పుకుంది. వీళ్ళు మనుషులేనా? అవును, వీళ్ళు మనుషులే. మానవత్వం అంటే ఏమిటి? కానీ వీళ్ళెందుకు ఇలా లక్ష్యరహితంగా కుళ్ళు బ్రతుకు బతుకుతూ ఇదే జీవితం అనుకుంటున్నారు? వీళ్ళు ఇలా తయారవటానికి కారణం ఏమిటి? ఎవరు? జనరేషన్ గ్యాపా? తరాల అంతరమా? పెద్దతరం వారి బూజు పట్టిన భావాలకు, కృత్రిమ విలువలకు విసిగి రెబెల్ అవ్వటం అనాలా ఈ హిప్పీ ధర్మాన్ని? ఒక లక్ష్యం అంటూ లేని వాళ్లలోనే ఈ తరాల అంతరాలు, 2 జనరేషన్స్ మధ్య పెద్ద గండి ఏర్పడుతుంది. లక్ష్యసిద్ధి కోసం పోరాడే వారి మధ్య ఈ తరాల అంతరాలు కనిపించవే? తాము సాగిస్తున్న పోరాటంలో వయసుల ప్రమేయం లేదు. బేబీ, ఈ బాల మాట్లాడదే? శబరి జ్యోతి ముఖంలోకి చూసింది. సారీ, మందులైపోయాయి. రేపు రండి, స్వర్గం చూడాలనుంటే. మా ప్యాడ్కొస్తారా? తీసుకెళ్తాను. అక్కడ హెలెన్ దగ్గర మందులున్నాయి అన్నాడు జాన్. ప్యాడా అంటే? శబరి అడిగింది. మేముండే స్థలాన్ని ప్యాడ్ అంటారు. నువ్వు హిప్పీగా ఎందుకు మారావు? జ్యోతి అడిగింది. జాన్ ఒక క్షణం జ్యోతి ముఖంలోకి చూశాడు. ఎందుకా? ఇంత కుళ్ళు, దగ, మోసాలతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలని, నేను ఎవరినో తెలుసుకోవాలని అన్నాడు ఆకాశంలోకి చూస్తూ. ఈ సమాజం మీద వీళ్లకు గౌరవం లేదు. కానీ వీళ్ళు ఎన్నుకున్న మార్గమే సరైంది కాదు. సమాజం నుంచే పారిపోయి దాని విలువల్ని తిరస్కరించి
ఏదో సాధించాలనుకుంటున్నారు. ఇలా జీవితం నుంచి పారిపోయి మీరు సాధించేదేమిటి? మేము జీవితం నుంచి పారిపోలేదు, కొత్త జీవితాన్ని, ఎటువంటి బంధాలు లేని జీవితాన్ని వరించాం. దగా, మోసం, స్వార్థం లేని కొత్త సమాజాన్ని నిర్మించుకున్నాం. ఈ కొత్త జీవితంలో మీరు సాధించేదేమిటి? శాంతి. ఈ జీవితంలో మీకు శాంతి లభిస్తున్నదా? ఓ ఎస్, మీకంటే సుఖంగా బతుకుతున్నాం. సంసార తాపత్రయం నుంచి బయటపడ్డాం. జ్యోతి జాన్ ముఖంలోకి లోతుగా చూసింది. అది ఎలా సాధ్యం? ఒక్కసారి డ్రగ్ వేసుకుని చూడు, ఒక్క ట్రిప్ అనుభవించు. ప్రపంచంలో ఎంత అందం, ఎంత సుఖం ఉందో చవి చూడు. చరస్లోని ఆనందాన్ని అనుభవించు. ఎల్ఎస్డి రుచి చూడు. ఐ జస్ట్ కెనాట్ డిస్క్రైబ్. మత్తు మందులు సేవించి ఒళ్ళు మర్చిపోవటమా శాంతి అంటే? కాళ్లకు చెప్పులు లేకుండా, ఒంటి నిండా బట్టలు లేకుండా, తిండి కూడా సరిగ్గా లేని మీ బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా? మిమ్మల్ని మీరు హింసించుకుంటున్నారు అన్నది జ్యోతి జాలిగా. హింస? హింస శరీరానికా, మనసుకా? జాన్ కళ్ళ మీద పడుతున్న జుట్టును పైకి తోసుకుంటూ అడిగాడు. శరీరం లేనిదే మనసు లేదు, జ్యోతి సమాధానం ఇచ్చింది. మేము శరీరాన్ని నిద్రపుచ్చి మనసును జాగృతం చేసుకుంటున్నాం. కుళ్ళిన శరీరంలో మనసు జాగృతం కాదు. నో, మీకు మా సుఖం అర్థం కాదు. అది అనుభవం మీద కానీ తెలియదు. అది మాటలకు, తర్కానికి అతీతమైనది అన్నాడు జాన్. శబరి పసిపాపలా ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ వాళ్ళ మాటల్లోని అర్థాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. పోనీ అలాగే అనుకుందాం. జాన్ కళ్ళు విజయ గర్వంతో మెరిశాయి. శబరి తన బాయ్ ఫ్రెండ్ తర్కంలో గెలిచినందుకు సంతోషించింది. మీకు ఈ సమాజం మీద రోత పుట్టింది. అవును, సంపద సృష్టించిన అంతరాలు, దారిద్ర్యం, దౌర్జన్యం, దగా, దోపిడీలతో నిండి ఉన్న ఈ వ్యవస్థ అంటే మీకు అసహ్యం, అవునా? అవును, నాకు ఈ దోపిడీ వ్యవస్థ అంటే అసహ్యమే కాదు, కసి కూడా ఉంది. నిజంగా? అయితే మా ధర్మంలో చేరిపో, ఉత్సాహంగా అన్నాడు జాన్. జ్యోతి శబరి ముఖంలోకి చూసింది. చేరతావా? ఎంచక్కా మనిద్దరం వచ్చేద్దాం. జ్యోతి ఆలోచనలో పడింది. వీళ్లను ఎలా ఈ పిచ్చి నుంచి బయటపడేయటం? హ్యావ్ ఎ ట్రిప్, యు కమ్ అవుట్ మ్యాన్ అన్నాడు జ్యోతి చేయి పట్టుకుని. జ్యోతి చెయ్యి లాక్కుంది. చురుగ్గా జాన్ ముఖంలోకి చూసింది. నేను మీలాంటి పిరికిదాన్ని కాదు. జీవితం నుంచి పారిపోవటం నా ధ్యేయం కాదు. మరి నీకు కూడా ఈ కుళ్ళు వ్యవస్థ మీద కసిగా ఉందన్నావు. అవును, ఉంది. కసితో నీ పెదవుల్ని నువ్వే కొరుక్కుంటూ ఈ కుళ్ళును భరిస్తూ పడి ఉంటావా? పడి ఉండను. ఈ కుళ్ళును, నానాటికి పెంచుతున్న ఈ వ్యవస్థను పునాదులతో కదిలిస్తాను ఆవేశంగా అన్నది జ్యోతి. శబరి జ్యోతి ముఖంలోకి బెదురుగా చూసింది. ఏం చేస్తావు? ఈ వ్యవస్థను మార్చడానికి, ఈ దోపిడీని అంతమొందించడానికి జరుగుతున్న మహాయజ్ఞంలో మహాకవి శ్రీశ్రీ అన్నట్లు నేను కూడా ఈ అగ్నికి సమిధనవుతాను. ప్రయోజనం లేదు బేబీ. వీడి బొంద, వీడి కళ్ళకు అందరూ బేబీలుగానే కనిపిస్తున్నారు. ప్రయోజనం ఎందుకు లేదు? క్రీస్తు ప్రజలకు ప్రేమతత్వాన్ని బోధించాడు, కానీ ఆ ప్రజలే అతనిని శిలువ ఎక్కించారు. క్రైస్తు మాకు ఆదర్శం. అతనే మొదటి హిప్పీ. క్రైస్తు హిప్పీయా? కళ్ళు వెడల్పు చేసుకుని అడిగింది శబరి. వీడి మొహం అనుకుంది జ్యోతి. అవును, మన దేశంలో మొదటి హిప్పీ ఎవరో తెలుసా? ఎవరు? బుద్ధుడు. బుద్ధుడు హిప్పీ ఏమిటి? అర్థం లేని మాటలు. అవును, బుద్ధుడు హిప్పీ. రాజ్యాన్ని త్యజించాడు. రాజభోగాలను, రంభలాంటి భార్యను కాలదన్ని కాననం చేరుకున్నాడు. భిక్షాటనం చేసి జీవించాడు. సిద్ధార్థుడు ఇంకా చాలా చేశాడు అన్నది జ్యోతి. సిద్ధార్థుడా? వాడెవడు? ఆశ్చర్యంగా అడిగాడు జాన్. జ్యోతికి నవ్వు వచ్చింది. మిడిమిడి జ్ఞానం అనుకుంది మనసులోనే. అది పోని, ఈ సమాజాన్ని మార్చాలని లేదా? ఉంది, కానీ అది సాధ్యమయ్యేది కాదు. ఎందుకు కాదు? కుళ్ళిపోయిన వస్తువును మళ్ళీ మంచి వస్తువుగా మార్చగలమా? అందుకే మేము కొత్త సమాజాన్ని ఏర్పరచుకున్నాం. ఏం సాధించాలని? సుఖశాంతులతో నిండిన స్వేచ్ఛా జీవితం. ఈ జీవితంలో మీకు సుఖశాంతులు లభిస్తున్నాయా? శబరి కుతూహలంగా వింటూ నిల్చుంది. శరీరాన్ని నిద్రపుచ్చి మనస్సును మేల్కొల్పాలి. అందులో ఉన్న శాంతి ఏమిటో అందరికీ బోధించాలి. జ్యోతి జాన్ ముఖంలోకి తీవ్రంగా చూసింది.
ప్రపంచం అంతా ప్రేమమయం కావాలి. ఎలాంటి బంధాలు ఉండకూడదు. మనిషి స్వేచ్ఛను అరికట్టే కృత్రిమ శాసనాలు ఉండకూడదు. నాద బ్రహ్మలా ఝంకారం చేస్తూ పువ్వు నుంచి పువ్వుకు వెళ్ళే భ్రమరం మాదిరిగా మనిషి మైమరచి జీవించాలి. వెనీలాకాశం కింద స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా బంధనరహితుడై చరించాలి. తెలివైనవాడే అనుకుంది జ్యోతి. శబరి జాన్ముఖంలోకి ప్రశంసాపూర్వకంగా చూసింది. నో, మనిషి పశువులా, పక్షిలా, పురుగులా బతకడం కాదు సాధించాల్సింది. మనిషిగా బతకడం కావాలి. ప్రతి మనిషికి మనిషిగా జీవించే అవకాశాన్ని అందించే వ్యవస్థను నిర్మించాలి. ప్రస్తుత వ్యవస్థలో అది సాధ్యం కాదు. అందుకే ఈ దోపిడీ వ్యవస్థను మార్చాలి, పునాదులతో కూల్చాలి, జ్యోతి ఆవేశంగా అన్నది. ఇక్కడితో వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.